హే హాయ్ గాయస్, దిస్ ఇస్ సన్నీ అండ్ మీరు చూస్తున్నారు అమేజింగ్ టెక్ సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫ్లయింగ్ బాల్ని అన్బాక్స్ చేయబోతున్నాను. అండ్ ఈ ఫ్లయింగ్ బాల్ ద్వారా మనం ఆడుకోవచ్చు. అండ్ ఈ ఫ్లయింగ్ బాల్ ఏంటి, ఎలా వాడాలి, అసలు ఎలా ఉంటుంది ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అలానే వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ ఆ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ ఫ్లయింగ్ బాల్ని అన్బాక్స్ చేయబోతున్నాను. అండ్ ఈ ఫ్లయింగ్ బాల్ నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. అండ్ ఇది నాకు 430 రూపీస్ చేంజ్లో పడింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఫ్లయింగ్ బాల్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ దీని ప్యాకింగ్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. ఎక్కడే కానీ ఎటువంటి డ్యామేజ్ కాకుండా ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చాడు. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా బాక్స్ అనేది బ్రేక్ చేసి అండ్ దీని లోపల ఐటమ్స్ అనేది ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చెక్ చేసి ఈ ఫ్లయింగ్ బాల్ ఎలా వాడాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ మనం బాక్స్లో నుంచి బయటికి దిగానే ప్యాకింగ్లో నుంచి ఇక్కడ చూసుకుంటే యాపిల్ 6s అని ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే వర్చువల్ ఫ్లయింగ్ డిటెక్ట్ మోడల్ అని ఇచ్చాడు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆపరేషన్ అని ఇచ్చాడు. ఆపరేషన్ రాంగ్ అండ్ కరెక్ట్. అంటే రాంగ్ అంటే మనం జస్ట్ క్రాస్గా అయితే పట్టుకోకూడదు, అండ్ కరెక్ట్ అంటే మనం స్ట్రైట్గానే పట్టుకోవాలని ఇచ్చాడు. అండ్ మనం కింద పక్క చూసుకుంటే మనకు ఇది మేడ్ ఇన్ చైనా అని చెప్పి ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ యాపిల్ 6s అని ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనము చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే న్యూ టెక్నాలజీ అండ్ అలానే ఇక్కడ మనకు ఫ్లయింగ్ బాల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ఫ్లయింగ్ బాల్ అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు యాపిల్ 6s అని ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనం కింద చూసుకుంటే మనకు మోషన్ ఫ్రెండ్స్, ఇది సెన్సార్ అనేది ఉంటుంది. అండ్ మనం కింద చేయబెడితే ఆటోమేటిక్గా ఇది ఫ్లై అనేది అవుతుంది. అండ్ ఇక్కడైతే మనకు చిన్న ఫోటో అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ దీనికి సంబంధించిన చిన్న డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు, ప్రతి ఒక్కటి ఎట్లా వాడాలి ఏంటి అనేది. అండ్ ఇక్కడ మనం సైడ్ చూసుకుంటే ఇంట్రడక్షన్ ఆపరేషన్ అండ్ ఆర్సీ ఆపరేషన్ ఇచ్చాడు. ఇంట్రడక్షన్ ఆపరేషన్ అంటే మనం ఏం లేదు ఫ్రెండ్స్, కింద మనం మోషన్ అనేది చెయ్యి అనేది పెడితే ఆటోమేటిక్గా ఫ్లై అనేది అవుతుంది. అండ్ కింద చూసుకుంటే ఆర్సీ ఆపరేషన్ అంటే ఆన్ ఆఫ్ చేసుకోవడానికి రిమోట్ అనేది ఇచ్చాడు చిన్న సింపుల్గా. అండ్ ఇది ఫ్రెండ్స్ టోటల్గా అయితే బాక్స్ అయితే. అండ్ ఇక మనం ఓపెన్ చేసి ఇది ఎలా వాడాలి ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం బాక్స్ పైన చూసుకుంటే ఇక్కడ మనకి ప్లాస్టర్ అనేది వేసాడు. అండ్ ఈ ప్లాస్టర్ని బ్రేక్ చేద్దాం. అండ్ బ్రేక్ చేసిన తర్వాత టోటల్గా బాక్స్ అయితే ఈ రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఇంకా దీని బాక్స్ లోపల అయితే ఇంకేం ఇవ్వలేదు. అండ్ ఇక్కడ మనం ప్యాకింగ్ చూసుకుంటే చాలా బాగా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ప్రోడక్ట్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్. అండ్ దీంతోపాటు మనకు ఒక చిన్న కేబుల్ అయితే ఇచ్చాడు. అండ్ జస్ట్ మనకి దానికి ఛార్జ్ పెట్టుకోవడానికి. అండ్ కేబుల్ అయితే చాలా సింపుల్గా చాలా బాగుంది, చాలా చిన్నది ఫ్రెండ్స్ కేబుల్ అయితే. అండ్ దీంతోపాటు ఇక్కడ మనకు ఫ్లయింగ్ బాల్ అనేది ఇచ్చాడు. అండ్ ఈ ఫ్లయింగ్ బాల్ అనేది చాలా బాగుంది. అండ్ దీన్ని బయటికి తీద్దాం ఒకసారి. అండ్ బయటికి తీసినాక ఫ్లయింగ్ బాల్ అనేది ఈ రకంగా ఉంది ఫ్రెండ్స్. అండ్ బాల్ అయితే చాలా బాగుంది, సింప్లీ సూపర్ అని చెప్పొచ్చు. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, అందుకే ఆర్డర్ చేశాను. అండ్ దీన్ని చెక్ చేయడానికి బిల్డ్ క్వాలిటీ అని దీన్ని చూసుకుంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ చిన్న పోర్ట్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ అట్లనే మనం కింద పక్క చూసుకుంటే మనకు చిన్న మోషన్ సెన్సార్ అయితే ఉంది. అంటే ఆ సెన్సార్ దగ్గర మనం కానీ చేయబెట్టామంటే ఆటోమేటిక్లీ అది ఫ్లై అనేది అవుతుంది ఫ్రెండ్స్. అండ్ అట్లనే మనం ఇక్కడ చూసుకుంటే చిన్న స్విచ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈ స్విచ్ని మనం ఆన్ చేస్తే ఆటోమేటిక్లీ 3 సెకండ్స్లో ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అండ్ నేనైతే ఆన్ చేశాను ఫ్రెండ్స్. అండ్ ఆటోమేటిక్గా 3 సెకండ్స్లో చూసారు కదా ఫ్రెండ్స్, ఆన్ అయితే అయ్యింది. అండ్ ఈ రకంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్లై అయితే చాలా బాగా అవుతుంది, చాలా స్పీడ్గా తిరుగుతున్నాయి. అండ్ ఇక్కడ నేను చేతిలో నుంచి వదలగానే ఇక్కడ పైన అయితే కొట్టుకునింది. అండ్ కొట్టుకొని కూడా ఎక్కడే కానీ డ్యామేజ్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయగానే మళ్ళీ 3 సెకండ్స్లో ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అండ్ ఆన్ అవ్వగానే ఆటోమేటిక్గా డైరెక్షన్ చేంజ్ అయ్యి ఆటోమేటిక్గా పైకి అనేది ఎగిరిపోతుంది ఫ్రెండ్స్ చేతిలో పట్టుకో ఉండగానే. అండ్ ఈ రకంగా ఉంది ఫ్రెండ్స్ ఫ్లయింగ్ బాల్ అయితే. అండ్ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ కింద పక్క చూసుకుంటే మోషన్ సెన్సార్ ఉంది కదా, అండ్ ఆ సెన్సార్ దగ్గర మనకి ఏది పెట్టలేదంటే ఆటోమేటిక్గా అది స్లో అనేది అవుతుంది ఫ్లయింగ్ అనేది. అండ్ మనం కింద ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టామంటే ఆటోమేటిక్గా అది ఫ్లై అనేది చాలా స్పీడ్గా అవుతుంది, అంటే చాలా స్పీడ్గా తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇవి. అండ్ ఈ రకంగా అయితే ఫ్లయింగ్ బాల్ అనేది చాలా బాగుంది. అండ్ ఇది ఒకసారి మనం అవుట్డోర్లోకి తీసుకెళ్ళి అండ్ ఒకసారి చెక్ చేద్దాం. అండ్ చెక్ చేసే ముందు ఇక్కడ మనం చూసుకుంటే ఒక చిన్న రిమోట్ అయితే ఇచ్చారు. అండ్ ఆ రిమోట్ ద్వారా మనం ఆన్ ఆఫ్ అనేది చేయొచ్చు. అండ్ ఎక్కడికైనా మనం అది ఫ్లై అనేది ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోయేటప్పుడు మనం కిందికి రప్పించుకోవాలంటే ఆ రిమోట్లో గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది కిందికి అనేది వస్తుంది ఆ ఫ్లయింగ్ బాల్ అనేది. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా ఒకసారి బయటకు వెళ్ళేసి ఒక 2-3 శాంపుల్స్ అనేది తీద్దాం ఫ్రెండ్స్. నేనైతే అవుట్డోర్కి వచ్చి ఆన్ చేశాను. ఆన్ చేయగానే ఛార్జింగ్ అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ నేనైతే 15 మినిట్స్ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ అవుట్డోర్కి వచ్చి
ఫ్లయింగ్ అయితే చేయబోతున్నాను. అండ్ ఇక్కడ నేను ఆన్ చేయగానే ఇక్కడైతే చాలా స్పీడ్గా తిరుగుతుంది. అండ్ ఇదైతే మన కళ్ళకు కూడా కనబడట్లేదు, అంత స్పీడ్గా తిరుగుతుంది ఫ్రెండ్స్ అవైతే. అండ్ దీన్ని ఒకసారి నేను ఫ్లై అయితే చేయబోతున్నాను. అండ్ జస్ట్ వదలగానే ఇది పైకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఆటోమేటిక్గా చేయి కింద మనం ఏదైనా ఆబ్జెక్ట్ పెడితే ఆటోమేటికల్లీ మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, లేకపోతే కిందకి అనేది పడిపోతుంది. అండ్ ఈ రకంగా ఇదైతే మనం చాలా బాగా ఆడుకోవచ్చు. అండ్ అలానే మీరు ఆడుకోవాలంటే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. అండ్ అలాగే కొనగానే మీరు ఆడుకోవాలనుకుంటే మాత్రం తప్పు ఫ్రెండ్స్, డెఫినెట్లీ దీనికంటూ ప్రాక్టీస్ కావాలి. బికాస్ ఆఫ్ నా చేతిలోనే ఇప్పటికి ఎన్నోసార్లు కింద పడింది ఫ్రెండ్స్, కాబట్టి ఎక్కడే కానీ డ్యామేజ్ అయితే అవ్వలేదు, పర్ఫెక్ట్లీ బాగా పనిచేస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఆ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.